Hi everyone, నా పేరు డాక్టర్ శిల్పా కేసిరెడ్డి అండ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ హైదరాబాద్. ఇవాళ నేను మతి మరుపు డిమెన్షియా గురించి చెప్తాను. డిమెన్షియా అంటే ఏంటి? డిమెన్షియా అంటే మనం జనరల్గా వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం. మోర్ దెన్ 60 years, 65, 70 years ఏజ్ గ్రూప్లో. మతి మరుపు కాకుండా అదర్ డొమైన్స్ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకోవడం స్లోగా తగ్గిపోవడం, ఇంకొకరి మీద కేర్ గివర్ మీద డిపెండెంట్ అవ్వడం, దాన్ని మనం డిమెన్షియా అంటాం. డిమెన్షియాలో మెమరీ లాస్ అనేది ఒక పార్ట్ మాత్రమే, మతిమరుపు అనేది ఒక పార్ట్ మాత్రమే. అది కాకుండా బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, సైకాట్రిక్ ఇష్యూస్, హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్, స్లీప్ డిజార్డర్స్, సీజర్స్, మూమెంట్ డిజార్డర్స్, ఇలా మనకి చాలా కూడా కనిపిస్తుంటాయి. సో డిమెన్షియా వయసు పైబడ్డ వాళ్ళలో కాకుండా మనం కొంచెం యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తాం. ఎప్పుడు చూస్తాం? రిపీటెడ్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడం, లేకపోతే ఎక్సెసివ్గా ఆల్కహాల్ తీసుకుని బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం. ఈ మందు విపరీతంగా తాగే వాళ్ళలో ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా పడిపోవడం, హెడ్ ఇంజరీ జరగడం, బ్రెయిన్ పొరల్లో బ్రెయిన్ లోపల బ్లడ్ అక్యూములేట్ అవ్వడం, ఇలా ఎవెన్చువల్గా వాళ్ళకి ఎర్లీ డిమెన్షియా వస్తుంది. HIV పేషెంట్స్ వాళ్ళలో కూడా డిమెన్షియా వస్తుంది. కొన్ని మెటబాలిక్ కండిషన్స్ అంటే అన్కంట్రోల్డ్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ డిజార్డర్స్ చెక్ చేసుకోకపోయినా, వైటమిన్ B12 డెఫిషియన్సీ అండ్ అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఎంతో కొంత మతిమరుపు రావడం, ఇలా డిమెన్షియా లాంటి ఫీచర్స్ రావడం జరుగుతాయి. సో ఇవన్నీ ట్రీటబుల్ కాజ్ ఆఫ్ డిమెన్షియా. ఇలాంటివి ఏమైనా ఉంటే మటుకి ప్లీజ్ కన్సల్ట్ యువర్ న్యూరాలజిస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.